So, good morning, guys and girls. I am Dr. Nagasridhar, N. Sridhar. I will take you through how you should handle the history portion. Okay, మీరు రెండు మీడియం వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, తెలుగు ఇంగ్లీష్ మీడియం, రైట్? సో బేసికల్లీ history portion, as you know, is very significant in the prelims and mains. మెయిన్స్లో 100 మార్క్స్కి ఉంది, రైట్? ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ. ఇప్పుడు మనకి ఇంతవరకు 2 ప్రిలిమ్స్ పేపర్స్ అయ్యాయి, రైట్? అవ్వలేదు. ఓకే, మనకి పేపర్ పరంగా అయ్యాయి, ఎగ్జామ్ పరంగా అవ్వాల, రిజల్ట్ పరంగా. సో ఎనీవే, బట్ దట్ గివ్స్ అస్ సమ్ ఐడియా ఇంటూ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ప్రిలిమ్స్. అంటే అసలు బేసికల్లీ ఎలా చదవాలి? I will take about 30 minutes. First of all, how do you organize the syllabus? How do you study the syllabus? First point ఏంటంటే, ఆల్రెడీ చదివిన వాళ్ళు సరే, దే హ్యావ్ టు రివైజ్. కొత్తగా చదివే వాళ్ళు ఏం చేయాలంటే, యూ షుడ్ రీడ్ విత్ ద ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్. ఓకే, బికాస్ హిస్టరీ రిమైన్స్ ద సేమ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హరప్పన్ సివిలైజేషన్ లేదా హరప్పా నాగరికత ఉందనుకోండి. హరప్పా నాగరికత ఆర్థిక వ్యవస్థ చదువుతున్నారని అజ్యూమ్ చేద్దాం. హైపోథెటికల్లీ యు ఆర్ రీడింగ్ ఎకానమీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఎనీ ఎకానమీ యూ నీడ్ టు ఆర్గనైజ్ ఇన్ టు 3 సెగ్మెంట్స్ హిస్టరీలో. ఒకటి వ్యవసాయం. వ్యవసాయంలో ఏ విధమైన అభివృద్ధి ఉంది, అందులో పంటలు ఏమున్నాయి, వాట్ ఆర్ ద క్రాప్స్, వాట్ ఆర్ ద ఇరిగేషన్ టెక్నాలజీ, అండ్ దెన్ కమ్ టు ట్రేడ్ అండ్ కామర్స్. అంటే అగ్రికల్చర్లో ఎప్పుడైతే సర్ప్లస్ ఉంటుందో, మిగులు ఉంటుందో, వర్తక వ్యాపారాలు మొదలవుతాయి. సో వాట్ ఆర్ ద డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎవరితో జరిగింది, ఏ ఆర్టికల్స్లో జరిగాయి, ఏ కమోడిటీస్లో జరిగాయి. నెక్స్ట్ క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు లేదా వృత్తులు. హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్లో అప్ టు మోడర్న్ ఇండియా, ఎనీ ఎకానమీ యూ హ్యావ్ టు సీ దీస్ 3 ఆస్పెక్ట్స్. ఇప్పుడు హరప్పన్ ఎకానమీ తీసుకోండి, అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎలా చదవాలి, ఒకే పుస్తకం ఒకేసారి చదివేటప్పుడు అని దానికి చెప్తున్నా. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో హరప్ప వ్యవసాయం ఈజ్ వెరీ రోబస్ట్ అగ్రికల్చర్. యూనో, ఇట్ ఈస్ సపోజ్ టు బి ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ రోబస్ట్ అగ్రికల్చర్. సో ఏ పంటలు ఉన్నాయి అని అడిగితే బేసికల్లీ వీట్ అండ్ బ్యార్లీ. వీళ్ళకి రైస్ కల్టివేషన్ తెలియదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చదువుతారు కదా, రైస్ కల్టివేషన్ తెలియదు, కానీ దెర్ ఆర్ 2 ప్లేసెస్ వేర్ సూపర్ఫిషియల్ ఎవిడెన్స్ ఫర్ రైస్ హ్యాస్ బీన్ ఫౌండ్, లోథల్ అండ్ రంగపూర్. సో ఇది మెయిన్స్లో మీరు మామూలుగా రాయాలి. ప్రిలిమ్స్లో సేమ్ పాయింట్ ఎలా అడుగుతారు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ సూపర్ఫిషియల్ ఎవిడెన్స్ ఫర్ రైస్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. రైస్ హస్క్ అంటే వరి పొట్టు అంటాం కదా, ఈ క్రింది ప్రాంతాల్లో ఎక్కడ వరి పొట్టుకు సంబంధించిన ఆధారాలు లభించాయి అని అడగచ్చు. హరప్పా వాళ్ళకి తెలియని పంట ఏమిటి అని అడగచ్చు. రైస్, ధాన్యం అని, వరి అని వెంటనే రాయాలి వితౌట్ సెకండ్ థాట్స్. యూపీఎస్సీలో కూడా అడిగారు ఇది 2 years బ్యాక్. సో ఇప్పుడు మెయిన్స్కి చదివేది మీరు సేమ్, దాంట్లోంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది స్పెసిఫికల్లీ ఫ్యాక్చువల్ ఓరియంటేషన్తో చూడాలి. పాయింట్ నెంబర్ 1. దిస్ కుడ్ బి ద సేమ్ విత్ అదర్ ఏరియాస్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అశోకుడు ధర్మా చదువుతున్నారు అనుకోండి. ఏన్షియంట్ ఇండియాలో అశోకుడు ఈజ్ ఎ కింగ్, రైట్? మన చిన్నప్పటి నుంచి అశోకుడు అనగానే గుర్తొచ్చేది ఏంటి, రోడ్లు వేయించాడు, చెట్లు నాటించాడు, అవునా కదా? ఎవరైనా అసలు హిస్టరీ కాదు కదా, ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ అడిగినా అశోకుడు అనగానే రోడ్లు చెట్లు అని చెప్పేస్తాడు. బట్ వీ హ్యావ్ టు గో బియాండ్ రోడ్స్ అండ్ ప్లాంట్ ట్రీస్. సో ఇప్పుడు అశోక ధర్మ పాలసీ అనేది ఒకటి ఉంది, ధమ్మ విధానం అంటాం. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏ శాసనంలో ఉంది అనేది ప్రిలిమ్స్లో అడగచ్చు. యూనో, దట్ ద సెకండ్ ఈడిక్ట్, 2వ శాసనంలో అశోకుడు ఆయనంతటా ఆయనే వాట్ ఈజ్ ధమ్మ అంటే ఏమిటి అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తాడు. ఏ న్యూ ట్రెండ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, వాట్ డిఫరెన్షియేట్స్ గ్రూప్ 1 ఫ్రమ్ గ్రూప్ 2. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీలో గ్రూప్ 2 వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆబ్వియస్లీ అందరూ అన్ని ఎగ్జామ్స్ రాస్తారు, ఐఏఎస్ నుంచి హోంగార్డ్ వరకు. మన భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఐఏఎస్ రాస్తాం, హోంగార్డ్ కూడా ఎందుకైనా మంచిదని రాయాలి, తప్పులేదు, అవునా కదా? ఇప్పుడు విలేజ్ సెక్రటరీస్ చూడండి, బీటెక్స్, ఐఐటీస్ అందరూ విలేజ్ సెక్రటరీస్ కూడా ఉన్నారు, తప్పేం లేదు, అందరూ అన్ని ఎగ్జామ్స్ రాయండి. బట్ దిస్ ఈస్ ఫర్ గ్రూప్ 1, రైట్?
గ్రూప్ వన్లో లాస్ట్ 2 years పేపర్స్ మనం చూస్తే ఏ న్యూ ట్రెండ్ ఈజ్ ఆల్సో ఆస్కింగ్ కాన్సెప్ట్స్. అంటే జనరల్లీ ఫిలిమ్స్ అనగానే మనకి ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ శాసనాలు, ఏ బిరుదులు, ఒక్కొక్క రాజుకి ఎంతమంది రాణులు ఉన్నారు, ఎంతమంది ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, కాంక్యుబైన్స్ ఉన్నారు, ఇవన్నీ జనరల్గా ఫ్యాక్ట్స్. బట్ దెన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈజ్ which of the following points are mentioned as part of Ashoka's Dharma. అశోకాస్ ధర్మాలో ఉన్న క్రింది వాటిలో పాయింట్స్ ఏమిటి అని అడగచ్చు. ఇప్పుడు ఏంటంటే అశోకాస్ ధర్మ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 aspects. అశోకుని ఓన్ మాటల్లో ధర్మ అంటే ఏమిటి అంటే మన వ్యక్తిత్వంలోని చెడ్డ క్వాలిటీస్ని వదిలివేసి మంచి క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం అని చెప్పి అశోకుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మంచి క్వాలిటీస్లో ఏమున్నాయి? రెస్పెక్టింగ్ టీచర్స్, రెస్పెక్టింగ్ ఎల్డర్స్, పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ట్రీటింగ్ స్లేవ్స్ అండ్ యానిమల్స్ విత్ కైండ్నెస్. ఇవి డిఫైన్డ్, అంటే మన గవర్నమెంట్ జీవోలో ఎలా మెన్షన్ చేస్తామో అలా 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయి. ఫిలిమ్స్లో ఎలా అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కాన్స్టిట్యూట్ అశోకాస్ ధర్మ ప్రిన్సిపల్స్. ఇందులో మీకు ఫ్యాక్ట్ ఏం ఉండదు, కానీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్రిలిమినరీ అంటే కేవలం ఫ్యాక్ట్స్, ఏవో కొన్ని శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అనే భావం మనం వదిలేయాలి. న్యూ ట్రెండ్ ఏంటంటే మెయిన్స్లో ఉండే పాయింట్స్ని ఫిలిమ్స్ బిట్స్లా కన్వర్ట్ చేసి కూడా అడుగుతున్నారు. యూపీఎస్సి స్టాండర్డ్ కూడా అదే. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి. ఇదివరకు ప్రిలిమ్స్లో ఏ పుస్తకాలు ఎవరు రాశారు అనేది స్టాండర్డ్ క్వశ్చన్, అవునా కదా, మ్యాచింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ సే కౌటిల్య అర్థశాస్త్ర, వెరీ సింపుల్ క్వశ్చన్స్, ఇటువంటివి అడిగేవారు. ఫారిన్ ట్రావెలర్స్ ఆర్ అమీర్ ఖుస్రో రాసిన పుస్తకాలు, బదౌని రాసిన పుస్తకాలు, ఫెరిస్టా రాసిన పుస్తకాలు, అబుల్ ఫజల్ రాసిన పుస్తకాలు, వాట్ ఎవర్ ఏన్షియంట్ మీడియంలో. ద న్యూ ట్రెండ్ నౌ ఈజ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కంటెంట్. ఏ పుస్తకాల్లో ఎవరు ఏం రాశారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీని గురించి ఇది రాసిన ఆథర్ ఎవరు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. విజయనగర హిస్టరీ తీసుకుంటే విజయనగర సామ్రాజ్యంలో నికోలా కాంటి అనే ఆయన హీ విజిటెడ్ విజయనగర ఎంపైర్. ఓకే, ఇటాలియన్ ట్రావెలర్, మర్చెంట్ కమ్ ట్రావెలర్. ఆయన ఏం రాశాడు, ఇన్ ద సిటీ 7 walls ఉండేవి విజయనగరం, లేదా 7 walls. దేర్ ఈజ్ ఎ న్యూ ప్రాక్టీస్ ఆఫ్ ఎవ్రీ క్యాస్ట్ హ్యావింగ్ ఏ కాలనీ, సెపరేట్ కాలనీ అని రాశాడు. అంటే ప్రతి కులాల వాళ్ళు ఒక్కొక్క ప్రత్యేక కాలనీస్లో నివసించడం విజయనగర సామ్రాజ్యంలో కనిపిస్తుంది అని రాశారు. నౌ ద క్వశ్చన్స్ హ్యావ్ బికమ్ వెరీ సోఫిస్టికేటెడ్. వాళ్ళు ఇలా అడుగుతారు, ఇన్ ద విజయనగర సిటీ ఈచ్ క్యాస్ట్ హ్యాస్ ఎ సెపరేట్ కాలనీ టు లివ్ విత్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై. అంటే విజయనగర కోటలో, నగరంలో ప్రతి కులాల వాళ్ళకి ప్రత్యేక కాలనీలు ఉండేవి అని రాసిన విదేశీ ట్రావెలర్ ఎవరు, విదేశీ యాత్రికుడు ఎవరు అని అడుగుతున్నారు. సో యూ హ్యావ్ టు గో 1 step ahead. జనరల్లీ పుస్తకాలు అవి కాకుండా పుస్తకాలు ఆథర్స్ గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్లీ కౌటిల్యుని అర్థశాస్త్రం తీసుకోండి, వెరీ వెల్ నోన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళందరికీ వెల్ నోన్. ఇందులో ఏం అడగచ్చు, ఇప్పుడు కౌటిల్యుని అర్థశాస్త్రంలో సమాజానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ బానిసత్వం, స్లేవరీ. మహిళా బానిసలు భారతదేశ సమాజంలో, మౌర్యుల సమాజంలో మహిళా బానిసల గురించి కౌటిల్యుడు ఏం రాశాడు ఈ క్రింది వాటిలో అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఇది యూపీఎస్సీలో కూడా అడిగారు. ఏపీపీఎస్సీలో, టీఎస్పీఎస్సీలో లాస్ట్ 2 years పేపర్ చూస్తే ఇటువంటి క్వశ్చన్స్ చాలా కనిపిస్తాయి హిస్టరీలో. ఇప్పుడు మనకి పేపర్ అంతా మిగతా భవానీ సార్ వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి పేపర్ అంతా ఆన్సర్ చేయడం ఇప్పుడు కష్టం. కానీ సో ద క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఆన్ బుక్స్ అండ్ ఆథర్స్, బట్ నాట్ సింప్లీ ద మ్యాచింగ్ ద కంటెంట్. సో మీరు ప్రిలిమ్స్గా మెయిన్స్ పెర్స్పెక్టివ్లో చదివితే ఈ పాయింట్స్ అన్నీ మీకు చదువుతాయి. ఇప్పుడు మామూలుగా ఏదో జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే గ్రూప్ 1 అంటే కాస్త చిన్న చూపు ఉంటే కొంతమందికి ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఈజ్ టఫర్ దాన్ యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీలో మనకి ప్యాటర్న్ ఉంటుంది కొంత, గ్రూప్ 1లో ఏమి ఇస్తాడో వాడికి తెలియదు. సో మొత్తం అంతా చదవాలి. ఓసారి తెలంగాణ హిస్టరీ ఎక్కువ ఇవ్వచ్చు. లాస్ట్ 2 years పేపర్ చూస్తే ఓసారి అన్ని క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ నుంచి వచ్చాయి, ఇంకోసారి బ్యాలెన్స్డ్గా వచ్చాయి. సో నథింగ్ ఈజ్ గ్యారంటీడ్. ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ప్రిడిక్టబుల్ ఈజ్ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ విత్ టీఎస్పీఎస్. అవునా కదా, మనం ఏం చెప్పగలం అంటే ఏది చెప్పలేం. ఒకసారి పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు కదా, ఆయన ఎప్పుడు ఏది మాట్లాడేవారు కాదు.
ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేవారు కాదు. సో ఆయన ఎవరో జర్నలిస్ట్ అడిగట, సార్ మీరేంటి ఏ నిర్ణయం తీసుకోరు అస్తమానం దేనికి అని. ఆయన నిర్ణయం తీసుకోకూడదనేది కూడా నిర్ణయమే కదా అన్నట్టు. సో లైక్ దట్ టీఎస్పిఎస్సిలో మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ హిస్టరీకి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వేలో చదవండి. ఓకే, ప్రిలిమ్స్ అయ్యాక యూ కెన్ అగైన్ ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎనాలిసిస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు ధర్మ విధానమే మళ్ళీ తీసుకుందాం. ధర్మ పాలసీలో అన్ని మతాల వారిని గౌరవించాలి అని పేరున చెప్పడం జరిగింది. ఏదో ఓకే, శ్రమణాస్, నిర్గంధాస్, ఓకే, దెన్ అజీవికాస్, బ్రాహ్మణాస్, శ్రమణాస్, నిర్గంధాస్, అజీవికాస్, వీళ్ళు నలుగురు పేరుగా మెన్షన్ చేసి వీళ్ళని గౌరవించండి అని అశోకుడు ధర్మ శాసనాల్లో పేర్కొన్నాడు. అప్పుడు భారతదేశంలో ఉన్న ఈ మతాలే, ఓన్లీ 4 సెక్ట్స్: బ్రాహ్మణికల్, బుద్ధిజం, జైన్ అండ్ అజీవికాస్. ఈ పాయింట్ మనం ప్రిలిమ్స్లో రాస్తాం కదా, మెయిన్స్లో కూడా రాసి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా లౌకిక విధానాన్ని అవలంబించి చక్రవర్తి అశోకుడు. ఈనాటికి కూడా భారతదేశం ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. దట్ ఈస్ ద అనాలిసిస్. ఓకే, సో హౌ డు యూ అనలైజ్ 1 or 2 ఫ్యాక్ట్స్? టేక్ 1 or 2 ఫ్యాక్ట్స్ ఇన్ ద ప్రిలిమ్స్, వాట్ ఎవర్ హిస్టరీ. 10 నిమిషాల్లో రాయాలి మీరు, 8 నిమిషాలు 10 నిమిషాల్లో రాయాలి. 10 మార్కర్ క్వశ్చన్స్, ఒక A4 సైజ్ పేపరు, ఇంకొక హాఫ్ సైజ్. దట్ ఈస్ ద ఐడియల్ లిమిట్. ఓకే, యూపీఎస్సీలో ఏంటంటే స్పేస్ ఇచ్చేస్తారు, డిఫైన్డ్ స్పేస్. యూపీఎస్సీ మెయిన్స్లో ఇక్కడ డిఫైన్డ్ స్పేస్ ఇవ్వరు కాబట్టి మీరు ఆల్మోస్ట్ అంటే ఇంత బుక్లెట్ ఇస్తారు. ఏపీపీఎస్సీ వాళ్ళైతే 18 pages బుక్లెట్ ఇచ్చారు, వీళ్ళు కూడా డెఫినెట్గా అదే ఇచ్చే అవకాశం ఉంది, 18 or 24 pages. సో 1.5 page రాయాలి మీరు A4 సైజులో. అంటే 1.5 page అంటే పేజీకి 5 లైన్లు కాదు, అట్లీస్ట్ ఐడియల్లీ 14 to 15 lines ఏ పేజ్. ఒక్కొక్క సెంటెన్స్లో యూ షుడ్ హ్యావ్ మినిమం 6 to 7 words. మనం 30 letters యూ కాంట్ రైట్. ఓకే, సో రాసేసి నాకు మార్కులు అంటే వాడు 3 మార్కులు వేస్తాడు. అవర్ టార్గెట్ ఇన్ మెయిన్స్, every paper, of course my subject is history here, every question you should be able to get 7 marks. సో క్వశ్చన్కి అనుగుణంగా ఇంట్రడక్షన్ రాయడం. ఇప్పుడు అశోకుడు ధర్మ విధానం మీదే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అశోకస్ ధర్మ అని ప్రశ్న వచ్చింది అనుకోండి, ఫస్ట్ 2-3 lines ఏం రాస్తారు? అశోక, ద మౌర్యన్ ఎంపరర్ అశోక వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ ఏ ధర్మ పాలసీ విచ్ ఈజ్ ఇట్స్ ఎ సోషల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. రొమిల్లా దాపర్ అభిప్రాయంలో దిస్ ఎ సోషల్ అండ్ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దట్ స్ట్రెస్సెస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వన్ ఇండివిజువల్ టువర్డ్స్ అనదర్. అంటే ధర్మ విధానం అంటే సమాజంలో ఒక వ్యక్తికి తన పక్కవారి పట్ల ఉన్నటువంటి బాధ్యతని తెప్పి చెప్పే విధానమే అశోకుడు ధర్మ విధానం అని రొమిల్లా దాఫర్ డిఫైన్ చేశారు. ఆవిడ పేరు పెట్టి, హిస్టోరియన్ పేరు పెట్టి, అది యూ హ్యావ్ టు రైట్. రాశాక వై అశోక హ్యాడ్ అనౌన్స్డ్ ధర్మ పాలసీ, అసలు ధర్మ పాలసీ చెప్పడానికి గల కారణాలు ఏమిటి? ఎవరు చెప్పలేదు, ఓన్లీ అశోక హ్యాడ్ ధర్మ పాలసీ. వై? 3-4 కాజెస్. ఒకటి, మౌర్యుల సామ్రాజ్యం, అశోకుని సామ్రాజ్యం చాలా విస్తృతమైంది. ఇట్ హ్యాస్ వెరీ లార్జ్ టెరిటోరియల్ ఎక్స్టెంట్. సి ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద నార్త్ వెస్ట్ టు ఆల్మోస్ట్ కర్ణాటక వరకు డైరెక్ట్గా ఆయన శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి. కళింగ శాసనంలో 13వ శాసనంలో హీ ఆల్సో టాక్స్ అబౌట్ హిస్ టెరిటోరియల్ ఎక్స్టెంట్. సో ఇంత విస్తృతమైన సమాజంలో చాలా భిన్నత్వం ఉంది. సో అశోక వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రై ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారత్ విస్తృతమైన తన సామ్రాజ్యంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండడానికి వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందరికీ అనువయ్యే ఒక పాలసీ అశోకుడు ధర్మ విధానం ద్వారా ప్రవేశపెట్టడానికి ట్రై చేశాడు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సామాజిక హోదా, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మౌర్యన్స్. అశోకుడు ఆ రోజుల్లో వాళ్ళు మౌర్యులు శూద్ర వర్ణానికి చెందినవారు. ఇఫ్ యు సీ ఇండియన్ హిస్టరీ, ద ఫస్ట్ నాన్ క్షత్రియ డైనాసిటీ ఈజ్ నందాస్. నందులు క్షత్రియేతర రాజవంశం, వైశ్యులు వాళ్ళు కుల ప్రకారం. ఫస్ట్ బ్రాహ్మిన్ డైనాసిటీ శుంగాస్, ఫస్ట్ శూద్ర డైనాసిటీ మౌర్యాస్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే యాక్సెప్టబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ రిమోట్ పాస్ట్. ఆ రోజుల్లో ఏంటంటే ట్యాక్స్ పే చేయాలన్నా వర్ణ వ్యవస్థ పరంగా చూసేవారు. ఎవరో వచ్చి నేను రాజుని ట్యాక్స్ పే చేయాలంటే నువ్వు క్షత్రియుడు కాదు కదా, నీకు నేను ఎందుకు ట్యాక్స్ పే చేయాలనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు.
సో అకార్డింగ్ టు రుమిల్లా థాపర్, షీ ఈజ్ అ స్టాండర్డ్ ఆథర్ ఫర్ అశోక అండ్ ద డిక్లైన్ ఆఫ్ ద మౌర్యస్. నాకు మంచి బుక్ ఉంది. సో Rumila Thapar is a historian for ancient India. She is the standard. So according to Rumila Thapar, the reason for envisaging Ashoka's dharma is to claim social acceptability and legitimacy for his rule. అంటే తన మౌర్యుల పరిపాలనకి ఒక విధమైనటువంటి న్యాయబద్ధత తీసుకురావడం కూడా అశోకుడికి ఒక కన్సర్న్. సో అప్పుడు ధర్మ అని పాలసీ పెట్టాడు అనుకోండి, ద మూమెంట్ వీ టాక్ అబౌట్ అశోక, ప్రజలకు ఏం గుర్తొస్తుంది? ధర్మ పాలసీ చెప్పాడని గుర్తొస్తుంది. ఓ ఇది శూద్ర అనే పాయింట్ గుర్తురాదు. సో ఆయన వ్యక్తిత్వం కన్నా, ఆయన సామాజిక బ్యాక్గ్రౌండ్ కన్నా ఒక హయ్యర్ లెవెల్లో ఒక గుర్తింపు పొందడానికి ధర్మ పాలసీని ఉపయోగించుకున్నాడు అనేది రెండో కారణం. హీ వాంటెడ్ టు ప్రాజెక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లార్జర్ దాన్ లైఫ్ పెర్స్పెక్టివ్. ఇప్పుడు మిడివల్ ఇండియాలో అక్బర్ కూడా ఇదే పని చేశాడు. అక్బర్ కూడా దిన్ని ఇల్లాహి సులీకుల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అక్బర్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లం, దో హీ వాజ్ ఇండియన్, హీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. మొఘల్స్ అనగానే బాబర్, హుమయూన్, అక్బర్ కదా. మొఘల్స్ అనగానే వీళ్ళెవరో ఫారినరు, వీళ్ళెవరో ముస్లిమ్స్ ఇండియన్ హిందుస్థాన్కి వచ్చారు అనే భావం ఉండేది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి దిన్ని ఇల్లాహి, ఒక సెక్యులర్ ఐడెంటిటీకి అక్బర్ దిన్ని ఇల్లాహిని ప్రవేశపెట్టాడు అని చెప్పి ఇర్ఫాన్ హబీబ్ అనే చరిత్రకారుల అభిప్రాయం. అదేవిధంగా సెకండ్ కారణం ఏంటంటే ఆయన సామాజిక హోదా బ్యాక్గ్రౌండ్లో హీ వాంటెడ్ టు బీ మోర్ యాక్సెప్టబుల్ టు ద పీపుల్. థర్డ్ పాయింట్, మతపరమైన కారణాలు. ఫస్ట్ ఏంటి, ద సోషల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద సెకండ్. థర్డ్, రిలీజియస్ కాజెస్. నౌ ఇమాజిన్ మౌర్యన్ డైనాసిటీ. చంద్రగుప్త మౌర్యుడు జైన మతానికి చెందినవాడు. హీ ప్యాట్రనైజ్డ్ జైనిజం. చంద్రగుప్త మౌర్యుడు ఎవరు? అశోకుని గ్రాండ్ ఫాదర్. అశోకుడి తండ్రి బిందుసారుడు అజీవిక మతంలో ఆసక్తి చూపించాడు. అశోకుడు బౌద్ధ మతంలో ఆసక్తి చూపించారు. బట్ భారతదేశంలో మెజారిటీ వాళ్ళు ఎవరు? బ్రాహ్మణ మతస్థులు, హిందువులు. అప్పుడు హిందూ అనే మతం పేరు లేదు కదా, బ్రాహ్మణ మతస్థులు. సో ధర్మ చెప్పడం ద్వారా ఒక ఇంకా గొప్ప ఫిలాసఫర్గా గుర్తింపు చెందాలి అంటే, వీళ్ళు ఫ్యామిలీ అంతా బ్రాహ్మణ మతాన్ని వీళ్ళెవరూ ఆదరించట్లేదు అనే ఫీలింగ్ రాకుండా, హీ హాజ్ ట్రైడ్ టు ట్రాన్సెండ్ ద బ్యారియర్స్ ఆఫ్ ద హెట్రోడాక్స్ ప్యాట్రనేజ్ లేబుల్ ఫర్ ద మౌర్యన్ డైనాసిటీ. మతపరమైన కారణాలు. ఓకే. 4, బౌద్ధ మత ప్రభావం. 4 కారణాలు, అన్నీ రాసేయలేరు, 10 minutesలో రాయాలి. సో 4 కారణాలు ఒక్కొక్క పాయింట్ రాసేసి, బౌద్ధ మతం ప్రభావం కూడా అశోకుడి మీద చాలా ఉంది. అందువల్ల అహింసాత్మక ధోరణి కూడా ధర్మలో కనిపిస్తుంది. అండ్ ద సేమ్ ధర్మ మహామాత్రాస్ ఆల్సో టీచ్డ్ ధర్మ. బౌద్ధ మత ప్రచారానికి ఎవరినైతే అపాయింట్ చేశాడో వాళ్ళనే ధర్మాన్ని కూడా ప్రచారం చేయించాడు. ఈ 4 కారణాలు రాయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎస్సే, యువర్ ఆన్సర్. థర్డ్ పార్ట్, నియమాలు. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ? సింప్లీ యూ సే, యాజ్ ఐ సెడ్, అశోక హిమ్సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ ధర్మ. అశోకుడు ధర్మ విధానంలో ఏముంటాయి అనేది ఆయన ఓన్ మాటల్లోనే ఆయన శాసనాల్లో కనిపిస్తుంది. ఇది మన వ్యక్తిత్వంలో ఉన్న చెడు లక్షణాలను వదిలివేయడం, సింపుల్గా మంచి లక్షణాలను కల్టివేట్ చేయడం. చెడు లక్షణాలు ఏమిటి? రివెంజ్, యాంగర్ అండ్ జెలసీ. అశోకుడు ధర్మ విధానంలో భాగంగా మనకి ప్రతీకార వాంఛ ఉండకూడదు, అదేవిధంగా కోపం ఉండకూడదు, మూడోది అసూయ ద్వేషాలు ఉండకూడదు అనేది 3 చెడు లక్షణాలు మనం వదిలేయాలి. పాజిటివ్ పాయింట్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. పెద్దల్ని, గురువుల్ని గౌరవించడం, పేరెంట్స్ని గౌరవించడం, స్లేవ్స్ని, యానిమల్స్ని దయతో చూడడం, బుద్ధి కలిగి ఉండడం, అన్ని మతాల వాళ్ళని గౌరవించడం, ఇవి పాజిటివ్ యాట్రిబ్యూట్స్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. లాస్ట్ పాయింట్, సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ ఏమిటి? అసలు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజల నైతిక అభివృద్ధి, మోరల్ డెవలప్మెంట్, సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించిన వ్యక్తి అశోకుడు. అంతేకాకుండా ద వెరీ వండర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం, అంటే ఉదాత్తమైనటువంటి లౌకికవాదం అనేది కూడా మొట్టమొదటిసారిగా అశోకుడి ధర్మ విధానంలో కనిపిస్తుంది. అంతేకాకుండా సంక్షేమ రాజ్యం. భారతదేశం ఇప్పటికొడగా వెల్ఫేర్ స్టేట్, అవునా కదా? ఎస్ ఆర్ నో? మన సంక్షేమ రాజ్యాంగం ప్రకారం. సో ఈ సంక్షేమ రాజ్య భావనలు కూడా అశోకుడి ధర్మ విధానంలో మనకు కనిపిస్తాయి. అండ్ దిస్ ఇస్ స్టిల్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్. ఈనాటికి కూడా భారతీయులకి, భారత ప్రభుత్వానికి అశోకుడి ధర్మం వల్ల
చాలా రిలవెన్స్ ఉంది అని రాయాలి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్ట్రక్చర్ యువర్ మెయిన్స్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇంపార్టెన్స్ టు ఇంట్రడక్షన్ అంటే మళ్ళీ ఓ లాంగ్ ఇంట్రడక్షన్ కాదు. ఇంట్రడక్షన్ నన్ను పెద్ద హెడ్డింగ్ పెట్టి 3 పేజీలు రాస్తే పుణ్యకాలం కాస్తే అయిపోతుంది. హెడ్డింగ్లు వద్దు, ముగ్గులు పువ్వులు సబ్ హెడ్డింగ్లు అనవసరం. ఓకే, సబ్ హెడ్డింగ్స్ ఎప్పుడు ఇవ్వచ్చు? సామాజిక ఆర్థిక పరిస్థితులు అడిగారు అనుకోండి, యూ కెన్ సింప్లీ గివ్ వన్ ఫస్ట్ యూ రైట్ అబౌట్ సొసైటీ, దెన్ యూ కెన్ రైట్ అబౌట్ ఎకనామిక్ కండిషన్స్. నెక్స్ట్ ఏంటంటే పాయింట్స్ వైజ్ నెంబర్లో వేయకూడదు, వేయచ్చు కానీ మనం తక్కువ రాస్తే తక్కువ రాసినట్టు ఎగ్జామ్లో తెలిసిపోతుంది. అదేంటి ఈయన 3 పాయింట్లు రాశాడు 2 రాశాడు అనిపిస్తుంది. నెంబర్లు వదిలేయండి. సో పారాస్ సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ అశోక ధర్మం ఇంట్రడక్షన్ రాశాక దీనికి సంబంధించిన ప్రధాన అంశాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు. ద మెయిన్ పాయింట్స్ అబౌట్ అశోక ధర్మ కెన్ బి మెన్షన్డ్ యాజ్ ఫాలోస్. రైట్ యాజ్ పారాగ్రాఫ్స్, జస్ట్ డోంట్ గివ్ ద నెంబర్స్, దట్స్ ఇట్. సో ఇలా కనుక మీరు చదివితే ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 3 C's ఆర్ ఇంపార్టెంట్ అండి. ఒకటేంటంటే కన్సెప్చువల్ క్లారిటీ, యూ హ్యావ్ టు హ్యావ్ కాన్సెప్ట్స్ యూ షుడ్ నో. సెకండ్ ఈజ్ క్లారిటీ, థర్డ్ ఈజ్ కంటెంట్. రాసే ఆన్సర్లో కంటెంట్ కూడా ఉండాలి. చాలామంది హిస్టరీలో ఏంటంటే మన ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే హిస్టరీలో సార్ మార్క్స్ రావట్లేదు, 2 మార్కులే వస్తున్నాయి, 3 మార్కులే వస్తున్నాయి, మొత్తం తగ్గిపోతాయి మరి. ఎందుకంటే కరెక్ట్ కంటెంట్ రాయాలి. నెక్స్ట్ ఏంటంటే అప్డేటెడ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్డేటెడ్ అంటే నిన్న మొన్న జరిగిన హిస్టరీ కాదు, లాస్ట్ 30 years 20 yearsలో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. మార్కెట్స్లో ఉన్న నోట్సెస్ ఏంటంటే ఫ్యాకల్టీ వాళ్ళు పేరున్న వాళ్ళు అయినప్పటికి కూడా జెరాక్స్ షాపుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో అండ్ సో సర్ నోట్స్ 2024, అది 1972ది, నేను పుట్టిన ఇయర్. ఓకే, సో దే ఆర్ నాట్ అప్డేటింగ్. సేమ్ నోట్స్ సేమ్ పాయింట్స్. ఇప్పుడు శాతవాహనాలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. శాతవాహనులకు పుట్టుకు సంబంధించిన ఆధారాలు, ఇప్పుడు పరబ్రహ్మ శాస్త్రి గారి ఒపీనియన్స్ అవన్నీ కూడా మొదట్లో చెప్పినవి, తర్వాత యాడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. శాతవాహన సమాజం మాతృస్వామిక వ్యవస్థ అని చాలా వాటిలో పుస్తకాల్లో రాస్తారు. నా దగ్గర టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ 1 ఈ 2 కలిపి. అందరూ మాతృస్వామిక. ఎక్కడ మాతృస్వామిక? అసలు ఎందుకు రాసేవాళ్ళు? తల్లి పేరు ఎందుకు వచ్చింది? బహుభార్యాత్వం వల్ల. రామాయణంలో రాముణ్ణి కౌశల్యానందండి అంటారు. రామాయణం మాతృస్వామిక, వేదకాలం పితృస్వామిక. ఓకే, సింపుల్ టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తండ్రి ఒకటే, తల్లులు వేరు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ టు ఐడెంటిఫై హూ ఈజ్ బార్న్ టు హూమ్. ఒక్కొక్కడు 100 మందిని 50 మందిని చేసుకుంటే ఎవడికి ఎలా పుట్టాడో ఎలా తెలుస్తుంది? సో అందుకని సుమిత్రానందన, కౌశల్యానందన, గౌతమిపుత్ర శాతకర్ణి. సో తల్లి పేరు జోడించి గౌతమ బుద్ధుడు, మహాప్రజాపతి గౌతమ ఆయన పెంపుడు తల్లి, అందుకని ఆయన గౌతముడు అని పిలిచేవాళ్ళు. సో కరెక్ట్ మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో హ్యావ్ గుడ్ కన్సెప్చువల్ క్లారిటీ. వితౌట్ కన్సెప్చువల్ క్లారిటీ యూ కెనాట్ క్లియర్ ప్రిలిమ్స్. ఎందుకంటే ఓన్లీ బిట్లే కాదు. స్టాప్ రీడింగ్ 1 lakh బిట్స్, 2 lakh బిట్స్, 10 lakh ఒక్కోటి బిట్లు చదివేస్తానని పెట్టుకోకండి. నో, గో బై చాప్టర్ వైజ్. నెక్స్ట్ సిలబస్. గ్రూప్ 1లో ఏంటంటే సింప్లీ గో బై ద లైన్స్ ఇన్ ద సిలబస్. మధ్యలో వదిలేసిన పోర్షన్స్ జోలికి వెళ్ళకండి. ఇప్పుడు యూనిట్ 1 ఉంది ఏన్షియంట్ ఇండియాలో, యూనిట్ 1 తర్వాత యూనిట్ 2 మిడివల్ ఇండియా, రైట్? యూనిట్ 1లో వాళ్ళు ఏవే లైన్స్ పెట్టారో అవే చాప్టర్స్ చూసుకోండి. మధ్యలో లేనివి కనెక్టింగ్ పాయింట్స్ డెవలప్ చేసుకోండి తప్ప ఎగ్జామినేషన్ పరంగా వాటిలో అడగరు. ఓకే, దే విల్ గో స్ట్రిక్ట్లీ బై ద సిలబస్. సో 5 యూనిట్స్ ఉంటే ఫస్ట్ యూనిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లో, అందులో ఫస్ట్ యూనిట్ తీసుకోండి. తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ యూనిట్ తీసుకోండి. యూ ఎగ్జామిన్ n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం యూనిట్ 1లో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ తీసుకుంటే 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి మెయిన్స్లో. 20 క్వశ్చన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ పెట్టుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫుల్ సైజ్, ఏదో ఒక పేరా రాసేసి వచ్చేయడం కాదు, ఫుల్ సైజ్ ఆఫ్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు గివ్. సో n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఏదో మన క్లాసెస్లో కూడా అలాగే డీల్ చేయడం జరుగుతుంది, టెస్ట్ సిరీస్లో కూడా n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే ఫస్ట్ సెగ్మెంట్లో ఏన్షియంట్లో 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు శాతవాహనస్ మీద కూడా ఒక 6-7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే హరప్పాలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ అంటే n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అసలు ఆ మనిషి అన్నవాడు ఏ విధంగా ఆలోచించి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, అన్ని రకాలుగా మనం ఆలోచించి మ్యాటర్ పెట్టుకుని చదివి రాయాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది.
ఓకే, సో అలాగా సిలబస్ అన్ని యూనిట్స్ యూ బ్రేక్ ఇట్ ఇంటూ యూనిట్స్. సో ఫస్ట్ యూనిట్లో 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇండియన్ హిస్టరీలో. సెకండ్ యూనిట్లో వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సెకండ్ యూనిట్లో ఏంటంటే 13 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ యూనిట్లో 16 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం ఇండియన్ హిస్టరీలో 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, 5 చాప్టర్స్లో మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ యూ గెట్ అరౌండ్ 20-15 ఆల్మోస్ట్ 80-85 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కూడా బ్రేక్ చేయండి, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ లైక్లీ అని. ఇవన్నీ చదివితే ఆటోమేటికల్లీ ప్రిలిమ్స్కి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. బట్ 2 months బిఫోర్ ప్రిలిమ్స్ యూ స్టార్ట్ డూయింగ్ ప్రిలిమ్స్ టెస్ట్ వైల్ రివైజింగ్ ద మెయిన్స్ కాంపోనెంట్స్. ప్రిలిమ్స్ అవగానే మెయిన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ బోత్ ద టెస్ట్. మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి చదివే వాళ్ళు, కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది, చేయొచ్చు. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్, వాట్ ఆర్ ద బుక్స్ యూ రీడ్? హానెస్ట్లీ దెర్ ఇస్ నో సింగిల్ బుక్ విచ్ ఐ కెన్ ప్రిస్క్రైబ్. ఏన్షియంట్ ఇండియాకి అయితే అకాడమీ బుక్స్లో చాలా తప్పులు ఉన్నాయి. డేట్స్ కాస్త మంచి స్టూడెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సింప్లీ Ctrl+C Ctrl+V ఫాలో అయ్యారు, కట్ పేస్ట్, అంటే సెన్స్ ఆఫ్ పర్పస్ లేకుండా. సొసైటీ ప్రతి దాంట్లో ఒకేలా ఉంటుంది. ఏన్షియంట్ ఇండియా సొసైటీ ఎప్పుడు ఇప్పుడు కూడా వర్ణ వ్యవస్థ ఉంది. సమాజ పరిస్థితులు రాయనంటే వర్ణ వ్యవస్థ ఉంది, మహిళల పరిస్థితి బాగుండలేదు, ప్రతి చోట ఇదే ఉంటాయి. ఇలా స్పెసిఫిక్ పాయింట్స్ ఉండాలి మార్క్స్ రావాలంటే. ఓకే, సో తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్, మూమెంట్ కూడా, నేను మూమెంట్ ఇక్కడ చెప్పను కానీ ఐ ఆల్సో టీచ్ మూమెంట్. బట్ మూమెంట్లో కూడా ఏంటంటే ఈ తెలుగు అకాడమీ పుస్తకాల్లో డేట్లు తప్పులు చాలా ఉన్నాయి, అది బేస్గా పెట్టుకోవచ్చు మీరు. బట్ హిస్టరీ మూమెంట్ పక్కన పెడితే హిస్టరీ విషయానికి వస్తే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్, యూ కెన్ రీడ్ ఏన్షియంట్ ఇండియా. ఎన్సీఆర్టీస్ మస్ట్, ప్రతి ఎన్సీఆర్టీస్ తెలుగులో కూడా ఉన్నాయి బై ద వే. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చదివితే ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 60% యూ కెన్ ఆన్సర్. మిగతావి కాస్త హయ్యర్ లెవెల్లో బుక్స్ నుంచి వస్తాయి. సో ఎన్సీఆర్టీ తెలుగులో ఉన్నాయి కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఎన్సీఆర్టీస్ ఓల్డ్ సిలబస్ చదవండి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఫర్ ద బేసిక్ థింగ్స్. దెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఏన్షియంట్ ఇండియాకి ఆబ్వియస్లీ మజుందార్ 3 authors బుక్ అని ఒకటి ఉంది. మజుందారు, రాయ్ చౌదరి అండ్ చోప్రా 3 authors బుక్ అని ఒకటి ఉంటుంది. ఇంత బుక్ ఉంటుంది. బుక్ చూసి 108కి ఫోన్ చేయకండి, సైజ్ చూసి. అందులో ఏన్షియంట్ ఒకటి చదవండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిఎన్ ఝా, ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్, ఏన్షియంట్ ఇండియా హిస్టారికల్ అవుట్లైన్. ఆ బుక్ 120 రూపీస్. గుంటూరు కారం టికెట్ కన్నా ప్రైస్ తక్కువ. సో డబ్బులు లేవు, నేను పేదవాడిని అని ఫీల్ అయిపోకల్లా, సినిమాలు చూస్తున్నాం కదా, 120 రూపీస్ పెట్టి ఆ బుక్ కొనుక్కోవచ్చు. వండర్ఫుల్ బుక్. ఫిలిమ్స్ అందులోంచి పెట్టి డైరెక్ట్గా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మిడివల్ ఇండియాకి సతీష్ చంద్ర వాల్యూమ్ 1 and 2 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అగైన్ 1 is on ఢిల్లీ సుల్తనత్, ద సెకండ్ 1 is on మొఘల్స్, 2 units. చాలా మంచి పుస్తకం, అది స్టాండర్డ్ బుక్. మోడర్న్ ఇండియాకి గ్రోవర్ అండ్ గ్రోవర్ ఒకటి. నెక్స్ట్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఓకే, సుమిత్ సర్కార్, మోడర్న్ ఇండియా, ఈ 3 పుస్తకాలు. ఆర్ట్ అండ్ కల్చర్కి వండర్ దట్ వాజ్ ఇండియా వాల్యూమ్ 1 బై ఏఎల్ భాషం ఫర్ ఏన్షియంట్, వాల్యూమ్ 2 బై ఎస్ఏ రజ్వీ ఫర్ మిడివల్. ఇవి స్టాండర్డ్ బుక్స్. తెలుగు మీడియం వాళ్ళకి పెద్ద ఆప్షన్ లేదు. ఆనెస్ట్లీ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దిస్ తెలుగు అకాడమీ బుక్స్. బెస్ట్ సజెషన్ ఏంటంటే 2014 తర్వాత వచ్చిన తెలుగు అకాడమీ బుక్స్లో స్టాండర్డ్ అంతగా లేదు. సారీ టు సే, వాళ్ళేదో కాంపిటేటివ్ అయిపోయారు, వాళ్ళు కమర్షియల్ అయిపోయారు అన్ఫార్చునేట్లీ. తెలుగు అకాడమీ ఏం నోటిఫికేషన్ వస్తుంది, బుక్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అలా వెళ్ళేవాళ్ళని ఎవరో ఇలారా కాస్త పుస్తకం రాస్తామని చెప్పి రాయించారు. నో స్టాండర్డ్, అన్ని తప్పులు ఉన్నాయి. కోటి వెళ్ళండి, కోటిలో మన సిబిఐ ఆఫీస్ ఉంది కదా, సుల్తాన్ బజార్లో జీహెచ్ఎంసీ కాంప్లెక్స్ ఉంది. ఓల్డ్ పుస్తకాలు అమ్ముతారు అక్కడ, లోపల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అన్ని ఓల్డ్ పుస్తకాలే అమ్ముతారు. అక్కడికి వెళ్ళి 2014 ముందు పబ్లిష్ అయిన తెలుగు అకాడమీ బుక్స్ దొరుకుతాయి. మా స్టూడెంట్స్ బోల్డ్ మంది చెప్పి అందరూ వెళ్ళి కొనుక్కున్నారు. అవి వండర్ఫుల్ స్టాండర్డ్ అండి తెలుగు మీడియం వాళ్ళకి. మోనోగ్రాఫ్స్ అని ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం మీద ఒక సెపరేట్ బుక్ ఉంటుంది, కాకతీయుల మీద ఒక సెపరేట్ బుక్ ఉంటుంది. అన్ని 30 రూపాయలకి 40 రూపాయలకి ఇస్తారు. ఓకే, అక్కడికి వెళ్ళి ఓల్డ్ ఎడిషన్ ఆఫ్ తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కుంటే దే ఆర్ ఆఫ్ వెరీ గుడ్ స్టాండర్డ్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ కోచింగ్ జాయిన్ వాళ్ళు అయితే యూ విల్ ఆల్సో గెట్ నోట్స్. నేనైతే 23 బుక్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేస్తాను. ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఐ కెన్ ప్రొవైడ్ లేటర్ ఇఫ్ యూ వాంట్. సో ఆబ్వియస్లీ
ఎన్సీఆర్టీ కోచింగ్లో జాయిన్ అయితే ఏంటంటే ఎన్సీఆర్టీ మాత్రం చదవాలి, బేసిక్ ఐడియా వస్తుంది కాబట్టి. తర్వాత డైరెక్ట్లీ యూ కెన్ రీడ్ నోట్స్. నేనైతే Q&Aలో ఇక్కడ Q&Aలో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది, వాట్ ఎవర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్, అది చదువుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు గో హెడ్, స్టార్ట్ రైట్ నౌ. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. గ్రూప్ 1 ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. పోస్ట్పోన్ అవ్వడం, మళ్ళీ గవర్నమెంట్ మారడం, ఇవన్నీను. సో ఆల్రెడీ రాసున్న వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వకండి, దేవదాసులా ఫీల్ అవ్వకుండా మళ్ళీ చదివి రివైజ్ చేసి, కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి మర్చిపోతాం అన్లెస్ యూ డోంట్ రివైజ్. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, హౌ డు యూ స్టడీ? వీక్లీలో 5 days కొత్తవి చదవండి, 2 days రివిజన్ చేయండి. సాటర్డే సండే 2 days రివిజన్ చేయండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రివిజన్ చేయకపోవడం, రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం. ఈ 2 వల్లే రాదు. ఈ మంత్ హిస్టరీ చదువుతారు ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే మంత్ జాగ్రఫీ చదువుతారు, ఆ తర్వాత పాలిటీ చదువుతారు, నెక్స్ట్ మంత్కి హిస్టరీ మర్చిపోతారు, ఫస్ట్ మంత్ చదివింది. అందుకని ఏంటంటే ప్యారలల్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ రివిజన్ షెడ్యూల్. ఇన్ఫ్యాక్ట్ వాట్ వీ డూ ఇస్ వీల్ ప్రొవైడ్ ఇండివిజువల్ షెడ్యూల్ స్టూడెంట్స్కి. అంటే మీరు వచ్చి, నేను సార్ ఈరోజు హిస్టరీ చదువుతున్నాను అన్న అనుకోండి, టోటల్ టార్గెట్ ఒక 4 months పెట్టుకుని, 4 monthsలో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు స్టడీ, ఒక టైం టేబుల్ వేసుకుని, చిన్నపిల్లల్లాగా నేను సిగ్గుపడకుండా ఒక టైం టేబుల్ వేసుకుని దాన్ని స్టిక్ అవ్వండి. మండే టు ఫ్రైడే ఒకటి, సాటర్డే సండే ఓన్లీ రివిజన్, మళ్ళీ మండే టు ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే సండేకి వాట్ యూ విల్ రివైజ్ అనేది ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇండివిజువల్లీ. సమ్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ అప్రోచ్ అస్. నేను మీరు మొత్తం 4 months మీ ఇంతవరకు ఏం చదివారో సిలబస్ దగ్గర పెట్టుకుని, యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ గ్యాదర్ చేసి, వీ కెన్ ప్రొవైడ్ యూ ఏ కస్టమైజ్డ్ షెడ్యూల్. మీరు ఎలా చదువుతారు, ఏ సబ్జెక్టు ఏ రివిజన్ చేయాలి, ఏ సాటర్డే సండే ఏ రివిజన్ చేయాలో కూడా మనం పేపర్ మీద ఉండాలి. అంత సిస్టమేటిక్గా చదివి డైలీ ఒక క్వశ్చన్ డెఫినెట్గా రాయండి. మెయిన్స్ది 1 hour ఒక క్వశ్చన్ అంటే 10 minutes 6 questions. సో ముందర ఒక క్వశ్చన్తో మొదలుపెట్టిన, ఆఫ్టర్ 1 month వన్స్ యూ స్టార్ట్ రీడింగ్, డైలీ 1 hour రైటింగ్ ప్రాక్టీస్, 1 hour 30 minutes న్యూస్ పేపర్, మిగతావి రెగ్యులర్ సబ్జెక్ట్. దట్స్ ఇట్. ఎనీ డౌట్స్ యూ హ్యావ్? హిస్టరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఎంతో కొంత చదివిన వాళ్ళు. ఓకే, గుడ్. సో యూ ట్రై టు సీ ఇవన్నీ ఉన్నాయా లేదా, ఈ పద్ధతిలో చేశారా లేదా అని చూడండి. కొత్తగా చదివిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, కొత్త పెళ్లి కొడుకు టైప్లో. ఓకే, సో సాగుతుంది, కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగదు అని. టైం సెన్స్ ఉండట, ఎప్పుడు అదే చేస. అలాగా కొత్తగా చదివిన వాళ్ళకి ఏంటంటే కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా చదువుదాం అని. పాతగా చదివిన వాళ్ళు ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్ చేసుకోండి. లేట్ అయ్యే కొద్దీ వి గెట్ ఫ్రస్ట్రేటెడ్. అవునా కదా, ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఉండాలి, ఈ చెత్త మెస్సుల్లో తినాలి. సో బట్ రివైజ్. మీరు కూడా స్టార్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ. మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ 4 months టార్గెట్ పెట్టుకుని కొత్తగా చేయాలి, కంటెంట్ అప్గ్రేడ్ చేసుకోవాలి, సరిగ్గా ఉందా లేదా నోట్స్లు అవన్నీ చూసుకోండి. ఓకే గైస్, భవానీ సార్ వస్తారు జస్ట్ ఇన్ 5 minutes. ప్లీజ్ స్టే పుట్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.